నేను ఇక్కడికి పిలిచే వాళ్ళందరూ కూడా కెమెరా ముందు కనబడే గెస్టులు మనం జనరల్గా చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. కాకపోతే ఈ గెస్ట్ కెమెరా ముందుకు రారు, బట్ అందరు ఆర్టిస్టులతో వర్క్ చేస్తారు. అంటే చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో ఈ గెస్ట్ వర్క్ చేశారు. సడన్గా చూస్తే మరి సీరియల్ ఏంటి, జగదాత్రి సీరియల్లో మీరు కనబడుతున్నారు. అది మీకు ఎలా సడన్గా అనిపిస్తుంది, నాకు అలా సడన్గా అనిపిస్తుంది. ప్రజెంట్ విశ్వంబర చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? తర్వాత పవర్ స్టార్ గారి గురించి చెప్పండి. ఉస్తాద్ భగత్ సింగ్ ఫైట్ అవుట్ చేశారు. మీ లైఫ్ లో చాలా అంటే బాగా బాధపడిన మూమెంట్ అంటే అదే అనుకోవచ్చు కదా. బాగా బాధపడిన అంటే అమ్మ మాస్టర్స్ కూడా ఒకనొక టైంలో కంప్లీట్ గా ఆపేసేద్దాము ఇంకా అనుకున్నారంట, నిజమేనా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్ గురించి ఇంట్రో ఇచ్చే ముందు, జనరల్గా గెస్ట్లు అంటే నేను ఇక్కడికి పిలిచే వాళ్ళందరూ కూడా కెమెరా ముందు కనబడే గెస్టులు మనం జనరల్గా చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. కాకపోతే ఈ గెస్ట్ కెమెరా ముందుకు రారు, బట్ అందరు ఆర్టిస్టులతో వర్క్ చేస్తారు. అంటే చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో ఈ గెస్ట్ వర్క్ చేశారు. అండ్ స్టంట్ మాస్టర్స్ అంటే చాలా మందికి మేబీ ఎన్నో 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 అపోహలుంటాయి. కొన్ని తెలుసుకోవాలి అని ఉంటుంది. కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. బట్ అసలు ఈ గెస్ట్ గురించి నాకు గూడా పెద్దగా తెలీదు. అయినా గాని ఒకసారి ఇంటర్వ్యూ చేసి ఈ గెస్ట్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బేస్ గుడ్. బేసిక్‌గా మీతో ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నా గానీ ఫస్ట్ టైమ్ మిమ్మల్ని ఇవాళ చూడడానికి కుదిరింది. ఫస్ట్ నవీన్ గారి గురించి తెలుసుకుందాము. నవీన్ గారు అసలు ఎక్కడ జర్నీ స్టార్ట్ చేశారు? మాది వచ్చేసి చీరాలండి, ప్రకాశం జిల్లా. ఇప్పుడు మారింది, బాపట్ల డిస్టిక్ అయింది. అది చీరాల. పుట్టి పెరిగిందంతా చీరాలే. అయితే నేను 2007-8 ఆ మధ్యలో హైదరాబాద్ వచ్చాను. ఈ హైదరాబాద్ వచ్చి రావడమే చిన్న చిన్న వర్క్స్ అవి చేసుకుంటా ఉన్నాను. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేసిన ఒక 3 ఇయర్స్. కౌశిక్ సార్ అని ఉంటారు మా దగ్గర, హాన్ మైండ్ అని డిజిటల్. ఆ డిజిటల్ చేస్తున్న టైంలోనే కొంచెం స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి. అలానే ఉన్నాను అనుకున్న టైంలో మా ఫ్రెండ్ వెంకీ అని ఉన్నాడు, వెంకటేష్ మాస్టర్ వాళ్ళ అక్క కొడుకు, మేనల్లుడు. సో వాడి ద్వారా నాకు మాస్టర్స్ పరిచయం అయ్యారు. సో నాకు మాస్టర్స్కి నాకు మధ్య వాడు గాడ్ ఫాదర్ అనుకోవచ్చు మీరు, వెంకీ. ఈ వెంకీ ద్వారా నేను మాస్టర్ పరిచయం అయ్యాను. ఆ తర్వాత స్టంట్ యూనియన్ సెలక్షన్స్ జరుగుతున్నాయి, కార్డ్ సెలక్షన్స్, ఫైటర్ కార్డ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. సో నాకు ముందు ఐడియా లేదు. బట్ మా యూనియన్లో రమేష్ రాజా సార్ అని ఉన్నాడు అనమాట, మా యూనియన్కి చాలా మంచి వ్యక్తి. ఆయన నాకు పరిచయం అయ్యి, నేను ఆయన పరిచయం చేసిన తర్వాత ఆయన నా హైట్ అది చూసి కొంచెం ఫైటర్గా పనికి వస్తాము, గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ అది చేయని చెప్తే ప్రాక్టీస్ అది చేస్తూ ఉన్న టైంలో సెలక్షన్ జరిగింది, కార్డు రావడం జరిగింది. సో నాకు కార్డు రావడానికి లైఫ్లో నాకు ఇంకొక మెట్ ఎక్కడానికి కానీ రమేష్ రాజు సార్. ఇప్పుడు కార్డుకి డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టాలంటే మన డబ్బులు కట్టాల్సిన సిచ్యువేషన్ కాదు మనప్పుడు. సో అమ్మగారేమో ఇంటి దగ్గర హాస్పిటల్లో పనిచేస్తారు. ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఇట్లా సెలక్షన్ జరుగుతున్నాయమ్మని అమ్మకి కాల్ చేశాను నేను. కాల్ చేస్తే ఇట్లా డబ్బులు కావాలి, 2 lakhs కావాలి మా. 2 lakhs అంటే మన దగ్గర ఎక్కడ ఉన్నాయి కదా వదిలే అంటే, లేదు మా డాక్టర్ గారిని అడుగు ఒకసారి. మా అమ్మగారు రవి నర్సింగ్ హోమ్ అని డాక్టర్ రవికుమార్, డాక్టర్ నిరుపమ మేడం అని ఉంటారు. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 17-8 years నుంచి వర్క్ చేస్తున్నారు. ఇట్లా డబ్బులు అవసరమా అని అంటే, పెద్దవాళ్ళని ఏం అడుగుతానంటే ఒక్కసారి అడుగు నా కోసం, వాళ్ళు వద్దంటే ఏదైనా ప్లాన్ చేసుకుందాం. నేనేం అడిగిన ఎంతో కొంత 2 lakhs కాకపోయినా కొంచెం ఎంతో కొంత ఒక 50,000 1,00,000 ఏదో వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు కదా, మిగతా మనం ఎక్కడన్నా వడ్డీకి ఏదైనా తీసుకొని చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడితే, ఒకరోజు పిలిచి మా మేడంని అడిగారు, రమ్మను వాడిని అన్నారు. రమ్మను వాడిని అంటే వచ్చి కూర్చున్నాను నేను. కూర్చుంటే ఏంట్రా అమ్మ ఏదో చెప్పిందంటే, ఇట్లా సెలక్షన్స్ అమ్మ స్టంట్ లేదు, సినిమాల్లో మోసం చేస్తారు డబ్బులు అది తీసుకొని. లేదమ్మా ఇది చాలా జెన్యూను, ఒక ఫైటర్ అయితే ఫీచర్స్ బాగుంటాయి, లైఫ్ బాగుంటుంది, నేను కూడా ప్రాక్టీస్ అది నేర్చుకున్నాను, కొంచెం మా అమ్మని బాగా చూసుకుంటాను అని చెప్పేసి మొత్తం చెప్తా ఉన్నాను. సరే రేపు రా అన్నారు.
రేపు వచ్చే వరకు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని పిలిచారు. హ్మ్. మీకు ప్రవీణ్ గారు అని ఐడియా ఉంటారు. చాలా సినిమాలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ చేశారు. పమ్మి అంటారు అనమాట ఆయన్ని. ఆయన పిలిచి కూర్చోబెట్టారు సడన్గా. ఏంటంటే ఆయన పిలిపించారు నా కోసం. ఓహ్! పిలిపించి కూర్చోబెట్టారు. ఏంట్రా అంటే ఇట్లా వీడేదో అంటున్నారు కనుక్కో అంటే ఏంటంటే, సార్ ఇట్లా స్టంట్ నేను సెలక్షన్ జరుగుతుంది సార్. స్టంట్ కార్డ్ తీసుకోవాలి. కానీ మనీ కట్టాలి అనంగానే, ఒక నిమిషం ఆగు నేను ఫోన్ చేస్తానని కాల్ చేశారు ఒకళ్ళకి. కాల్ చేయంగానే నందు మాస్టర్ అని ఉంటారు మా ఆయన. ఆ నందు ఇట్లా ఒకడొచ్చాడు నా దగ్గరికి స్టంట్ అంటే నేనేం చేశాను ఆయన దగ్గర అప్పుడు ప్రాక్టీస్ చేస్తూ సరే డబ్బుల కోసం ఊరెళ్తున్నానని చెప్పొచ్చాను ఆయనకి. హ్మ్. డబ్బులు కోసం పని మీద వెళ్తున్నాను సార్, సరే కట్టుకోమ్మా అని. సడన్‌గా కాల్ చేసి నా ఫోన్ సార్ నేను సార్ అంటే, చెప్పు నవీన్ అని మాట్లాడారు. సరే అని చెప్పేసి ఆళ్ళు తీసుకున్నారు. అక్కడంతా జెన్యూన్ అని అర్థమైపోయింది. హ్మ్. ఇంకంతే నేను డబ్బులు ఇస్తున్నాను, ఇవ్వట్లేదని కూడా చెప్పలా మేడం. జాగ్రత్త వాడిని నువ్వే ఏది నాకు కోసం ఎవరినైతే పిలిపించారో వాడికి. వాడికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా నేను అడుగుతాను. జాగ్రత్త అని చెప్పారు. సరే అన్నాను. ఒకసారి లోపలికి రారా అన్నారు. హ్మ్. సరే ఇంట్లోకెళ్ళిన తర్వాత మనం ఏమనుకుంటాం కొంచెం అన్ని కండిషన్స్ పెట్టి, లేదా ఎవరైనా ఒక పెద్దవాళ్ళని పెట్టి, వీడికి ఏదైనా మనీ ఇస్తున్నాం కొంచెం. అదే. ఆ! వీడు మళ్ళీ ఇస్తాడో లేదో తెలీదు. షూరిటీ లాగా. షూరిటీ లాగో లేదు కనీసం ఈవెన్ మా అమ్మ నాన్న పిలిచి, హ్మ్. ఇదిగో నీకు ఇస్తున్నాను నీ కొడుకు అంటారు. ఇయన్నీ ఎక్స్‌పెక్ట్ చేసి నేను సరే వాళ్ళు ఏదో చెప్తారని లోపలికెళ్ళా. ఇలా కూర్చొనున్నాను. అంతే 2000 నోట్స్ 2,00,000 తీసుకొచ్చి ఇద్దరు లేచి అలా నా చేతుల మీద పెట్టి, చెరొక షోల్డర్ మీద ఇలా చేయేస్తే నాకు బాడీ అంతా షివరింగ్ అయిపోయింది. జాగ్రత్త అమ్మా నువ్వు ఇప్పటి వరకు మంచిగా ఉన్నావు. అలానే ఉండు. ఇలానే ఉంటావని కోరుకుంటున్నావు నువ్వు. బాగా చేసుకో అని వెళ్ళిపోయారు ఇంకంతే. నాకు ఇంకేమి బ్లాంక్ నాకేం అర్థం కాలేదు. నువ్వు ఈ టైం కల్లా ఇచ్చేసేయాలి అసలు అసలు ఏం ఇవ్వనో లేదు. లేదంటే ఈ టైంకి ఇవ్వనో లేదంటే ఎవరినన్నా షూరిటీ పెట్టాము వాళ్ళని అడగండాను. అసలు నాకేం అర్థం కాదు. ముందు బ్లాంక్‌లో ఉన్నా నేను. మా అమ్మ వెయిట్ చేస్తుంది ఏమన్నార్రా అని. సరే బయటకొచ్చి కూర్చున్నాను. ఏంట్రా అంది. అదే అమ్మా మేడం పిలిచారు. అంటే ఏమన్నారు? ఎంత ఒక 50,000 అని ఇస్తానన్నారా? పాకెట్‌లోని తీసుకో మా 2,00,000 ఇచ్చారంటే ఇంక మా అమ్మ షాక్ ఇంక హై బీపీ వచ్చేసింది. ఆల్రెడీ బీపీ పేషెంట్ మా అమ్మ. హ్మ్. అవునా! ఇట్లా ఇచ్చారా? నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదురా అమ్మగారు నిజంగా దేవుడు, దేవత వాళ్ళు అని చెప్తే డిసెంబర్ 1 అది. 2017 డిసెంబర్ 1 ఇక మనీ తీసుకొని హైదరాబాద్ రావటం. అది తీసుకెళ్ళి కట్టడం. మేబీ మీకు డిసెంబర్ మంత్ సెంటిమెంట్ అనుకుంటా. ఆ! కట్టడం చేశాను. ఇంత జరుగుతున్న టైంలో నాకు తర్వాత తెలిసిందేంటంటే, మాస్టర్స్ వాళ్ళు ఒక ప్లాన్ చేసి పెట్టారు. ఏంటంటే, వాళ్ళు మనీ రెడీ చేసి పెట్టారు. అంటే వీడు ఎంత వరకు ట్రై చేయగలడా చూద్దాం. ఓహ్! అనేది కూడా వాళ్ళు వీడు మనకు తెలిసిన పిల్లోడు కదా! వాళ్ళ ఫ్రెండ్ వీడు కొంచెం కష్టపడి ఉందని చెప్పేసి వాళ్ళు మనీ రెడీ చేసి పెట్టారు. ఆ విషయం నాకు తెలీదు. నేను మనీ తీసుకొచ్చి ఇట్లా కట్టానని చెప్పినాక నాకు వేరే ద్వారా తెలిసింది. వాళ్ళు కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడరు ఇలాంటియన్నీ. ఎక్స్‌పోజ్ అవ్వటానికి గాని, ఏదైనా చేసేటికి గాని. సో, నేను ఏదైతే స్టంట్ మ్యాన్‌గా కార్డ్ తీసుకున్నానో, ఐయామ్ ప్రౌడ్ టు సే నేను స్టంట్ మ్యాన్‌గా ఉండడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే, ఏమైపోతాడో నా కొడుకు అనే ఒక ఇదిలో ఉంటది కన్‌ఫ్యూజన్‌లో మా అమ్మ. ఏమైపోతాడు అనుకునే నుంచి మా వోడు ఒక ఫైటర్ అయ్యాడు. అంటే వాడికంటూ ఒక బేస్ ఉంది. ఒక పాత్ ఉంది వాడు బతకడానికి అని ఒక ఇది. సో, ఒక 2 ఇయర్స్ కొంచెం స్టార్టింగ్‌లో కొంచెం నేర్చుకొని అట్లా చేయడానికి అట్లా షూట్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక ప్రాపర్‌గా నేను కొంచెం సెట్ అయ్యి ఫైనాన్షియల్‌గా ఓకే. హ్యాపీ అనుకున్న టైంలో 2019 క్రిస్మస్‌కి ఇంటికెళ్ళానన్నమాట ఫెస్టివల్‌కి. ఒక 20,000 అట్లా. ఒక్కడినే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాలి అని. ఎళ్లి ఇంటికెళ్ళాను. ఆ 2019 జనవరి 4థ్ మా అమ్మ చనిపోయారు. ఓహ్! అంటే ఇక నా డబ్బులేమి ఒక రూపాయి కూడా తినలేదన్నమాట. అంటే డిసెంబర్ మంత్ టు జనవరి మంత్ కదా! ఆ! అంటే 2 ఇయర్స్ గ్యాప్ ఉంది మధ్యలో. ఇక నాకు షాక్ ఇంకా అసలు. అంటే ఏంటి ఇలా జరిగిందేంటి అసలకి? తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ ఉన్నారు. మా అమ్మమ్మని చూసుకోవాలి అని చెప్పి మళ్ళీ బౌన్స్ బ్యాక్ మళ్ళీ హైదరాబాద్ రావడం. అప్పుడు ఈ స్ట్రగుల్ పీరియడ్‌లో ఏదైతే ఉందో మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ నాకు ఇంట్లో కొడుకులాగా మాస్టర్ వాళ్ళ వైఫ్‌లు గాని, వాళ్ళు గాని కొడుకులాగా అంటే మధ్యాహ్నం అవ్వంగానే నవీన్ భోజనానికి వచ్చాడా? మాస్టర్ గారు అడగటం. పైన టేబుల్ మీద కూర్చొని వాళ్ళతో పాటు నేను భోంచేయడం. నేను ఇంటర్ కట్ల వేసుకున్నానన్నమాట. నేనేనా ఇక్కడ కూర్చుంది. ఇంట్లో వాళ్ళు ఏది తింటే అది నాకు పెట్టడం. ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ మీకు పర్సన్ పరిచయం రాహుల్ అని ఉంటాడు మాస్టర్ వాళ్ళ అబ్బాయి. తను యెస్. ఇప్పుడు ప్రెజెంట్ చాలా బిజీగా ఉన్నారు కదా! చేస్తున్నాడు. ఇప్పుడు తనకిప్పుడు 25, 26 ఉంటే ఒక 7 ఇయర్స్ బ్యాక్ అంటే తన ఏజ్ అంటుంది చూసుకోండి. ఇంకా చిన్నవాడు. ఆ టైంలో నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను ఈ కార్డ్ తీసుకున్న కొత్తలో తన పాకెట్ మనీ నుంచి నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన నాకు ప్రతి నెల రెంట్ కట్టేవాడు తను. ఒక రూమ్‌లో ఉండడానికి. అంటే ఇంకా నాకు ఇన్‌కమ్ స్టార్ట్ అవ్వనప్పుడు గానీ, నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు గానీ, సో, మనం ఇక్కడ బతకాలంటే ముందు అకామిడేషన్ ఉండాలి. హైదరాబాద్‌లో ఉండాలంటే అకామిడేషన్ ప్రాపర్‌గా ఉండాలి. అవునవును. ఏదైనా చేయాలన్నా, ఇంకోటి ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా మనం తినడానికి, ఉండడానికి ఉంటే మనం కాన్సంట్రేషన్ ఏదైనా బయట పెట్టుకుంటాం. ఆ టైంలో అప్పుడు 4,000 నెలకి. ప్రతి నెల 4,000. తనకేంటి తన ఇన్‌కమ్ సోర్స్ కూడా చిన్నపిల్లోడు కదా! తనకు పాకెట్ మనీ ఇస్తారు. అది కూడా ఎంత కొంచెం కంట్రోల్‌గా ఇస్తారు. ఇంత అని నెలకేదో ఖర్చుల కోసం. వాటిలో సెపరేట్‌గా తీసి ప్రతి నెల 2, 3 తారీఖుల కల్లా నేను ఒకవేళ మర్చిపోయి అడిగాను, "ఈ నెల రెంట్ కట్టావా?" "లేదమ్మా కట్టలేదు." "మరి ఎందుకు అడగలేదు నన్ను నువ్వు?"
అని చెప్పి వెంటనే తను క్యాష్ తెచ్చి ఇవ్వటం. ఆ క్యాష్ తీసుకొని నేను ఇంటికి ఆల్మోస్ట్ ఇంకా నేను హైదరాబాద్‌లో ఉన్నాను ఒక అకాడమీ అంటే తను చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజు కూడా ఒక అన్నయ్యలాగా నన్ను చూస్తాడు. ఏదైనా సరే ప్రతీదీ ముందు నాకు చెప్తాడు. ఏదైనా డౌట్ వచ్చి నన్ను అడుగుతాడు. మాస్టర్స్ కూడా మా ఇద్దరి మధ్య ర్యాప్ అలానే చూస్తారు. అసలు వాళ్ళ ఫ్యామిలీకి జనరల్‌గా ఏమి అంటే ఆ పొజిషన్‌లో ఉన్నామన్న ఏమి ఉండదా? లేదండి. అస్సలు లేదు వాళ్ళకి. మేము ఈ పొజిషన్‌లో ఉన్నాము. మాస్టర్స్ వాళ్ళు చూసుకున్నా గానీ మేము ఈ పొజిషన్‌లో ఉన్నామనే ఫీలింగ్ ఎప్పుడు వాళ్ళకి ఉండదు. మేము కష్టపడ్డాము. ఈ పొజిషన్ వచ్చింది అంతవరకే. మేము హ్యూమన్ అంటే మేము నార్మలే. నేనైనా ఒకటే, నువ్వంటే వాళ్ళనే ఫీలింగ్‌లోనే ఉంటారు తప్పితే వాళ్ళు మేము ఈ పొజిషన్‌లో ఉన్నామని. వాళ్ళ అబ్బాయి ఉన్నాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కష్టపడి పైకొచ్చారు. సో, వాళ్ళు సంపాదించారు. వాళ్ళ పిల్లలున్నారనుకో, వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ అయితేనే కదా పిల్లలున్నారు. అయినా గాని వాళ్ళు కూడా పిల్లలు నలుగురు పిల్లలుంటారు మాస్టర్ వాళ్ళ పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చెప్పమని వాళ్ళ నలుగురికి నాతో కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకోండి. అమ్మ వాళ్ళకి పలానా చెప్పు, పలానాది అడుగు అన్నప్పుడు కాల్ చేసి అమ్మ ఇట్లా ఇట్లా అన్నప్పుడు వీడేంటి నాకు చెప్తున్నాడనే ఫీలింగ్ కూడా వాళ్ళకుండదు. ఒక బ్రదర్ చెప్తున్నాడనే ఫీలింగ్‌లో ఉంటాడు. అవునా అన్నయ్య? సరేనన్న, సరేనన్న, సరేనన్న. వాళ్ళ పిల్లలు మొత్తం నలుగురు. మనం ఏదైనా చెప్పాలంటే ఎక్కడ ఇంక్లూడింగ్ రాహుల్ గారు. ఇంక్లూడింగ్ రాహుల్ ఎక్కడ నేనెక్కడ 0% కూడా ఇగో చూడలేదు నేను వాళ్ళు. అసలు ఏదైనా చాలా జెన్యూన్‌గా తీసుకుంటారు. మాస్టర్స్‌ని గూడా ఒక 2 నెలల ముందు కలవడం జరిగింది కదా! ఇంటర్వ్యూ అవును. గురించి. వాళ్ళు గూడా అంతే ఇద్దరు కూర్చొని నాకదే అర్థం గాదు. ఇద్దరు బ్రదర్స్ అసలు యాజ్ ఇట్ ఈస్‌గా అంటే ట్విన్స్ అన్నది ఓకే. బట్ మరీ పోలికలు కాకుండా ఆ గుణం గూడా సేమ్ అలాగే మెయింటైన్ అవ్వడం కొంచెం కష్టం గదా! అవునవును. అసలు డౌన్ టు ఎర్త్ ఉండడం. అవును. అది వాళ్ళకి బ్లడ్‌లో ఉండిపోయిందండి అది. అదంటే వాళ్ళేందంటే వాళ్ళు ఎప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళలాగే ఫీల్ అయిపోతారు మాస్ వాళ్ళు గూడా. అంటే జస్ట్ లైఫ్ స్టైల్ మారింది అంతే తప్పితే వాళ్ళు మారలేదు. వాళ్ళు అలానే ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంది. కష్టపడే వాళ్ళకి కష్టపడాలంటే ఇష్టం. అంటే వీడి చుట్టమా, వీడి తమ్ముడా, అన్న, కొడుకా కాదు గానీ కష్టపడేవాడైనా వాడి రిలేషన్ వాళ్ళకి. ఓకే. వాళ్ళకి ఖాళీగా ఉండొద్దు. కష్టపడి లైఫ్‌లో ఏదో ఒక టార్గెట్ ఉండాలి. వాళ్ళు అడుగుతారు ఏదైనా అడిగినప్పుడు నీ టార్గెట్ ఏందని అడుగుతారు. అంటే ఒక టార్గెట్ ఉంటే నువ్వు ఆ టార్గెట్ కోసం పని చేస్తావని వాళ్ళకుంటది. హ్మ్. ఒక టార్గెట్ ఉండాలి అంతే. ఇప్పుడు ఈ స్టంట్ వైపు చూసుకుంటే మా స్టంటింగ్ గురించి చెప్పాలి మీకు. జనరల్‌గా మనం ఏదైనా వర్క్ చేసుకుంటే ఇప్పుడు స్టంట్ మ్యాన్స్ అంటారు. స్టంట్ హ్మ్. మాస్టర్స్ అంటారు. సో, రకరకాల పేర్లతో పిలిచినా హ్మ్. గానీ ఆన్ కెమెరా మాకు హీరోలు చేసేదే కనబడుతుంది. బట్ హ్మ్. బిహైండ్ ది స్క్రీన్ మీరేం చేస్తున్నారనేది చాలా మందికి తెలీదు. అవును. కానీ ఆన్ స్క్రీన్ ఏం చూసినా గానీ మేము బిహైండ్ ది కెమెరా అనేది చేసేది చాలా స్ట్రగుల్ అని జెప్పేసి చాలా మందికి తెలీదు. ఈజీగా ఏదో హీరో చేసేస్తున్నాడు అనుకుంటారు. అవును. అసలు అలాంటివి ఎలా జరుగుతా ఉంటాయి? ఇలాంటివి ఎలా జరుగుతాయంటే అదే ఇప్పుడు మీకు చెప్పబోయేదేంటంటే ఫస్ట్ మా స్టంట్ యూనియన్ గురించి ఒక మాట చెప్పలేదండి. ఈ స్టంట్ యూనియన్ ఏదైతే ఉందో స్టంట్ ఆర్టిస్ట్ అండ్ స్టంట్ డైరెక్టర్స్ యూనియన్ అంటారు మా దాన్ని. అంటే ఫైట్ మాస్టర్స్, ఫైటర్స్ కలిపి ఒకటే యూనియన్ ఉంటది మాకు. ఈ ఫైటర్స్ ఎవరైతే షూట్‌కెళ్తున్నారో మాతో పాటు కొంతమంది సీనియర్స్ వస్తారు. అంటే మాకంటే ముందుగా సీనియర్స్ ఉంటారనమాట. వీళ్ళు చేసే పనేంటంటే అసలు ఎంత గొప్ప విషయం అంటే నిజంగా ఇప్పుడు మీరేదైనా వర్క్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరే యాంకరేజ్ చేస్తున్నారనుకోండి. మంత్లీ వచ్చేలకి మీ సాలరీ మీరే తీసుకోవాలి. మీకేదన్నా ఉన్నాయనుకోండి మీరే చూసుకోవాలి, మీరే కరెక్షన్ చేసుకోవాలి. లేదా మీ హాలిడేస్ ఉంటే మీరే చూసుకోవాలి. ఇయన్నీ మీరు చూసుకోవాలి కదా! ఏ ఫీల్డ్ అయినా అంతే ఉంది. బట్ మా స్టంట్ ఫీల్డ్‌లో నాకు తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందంటే, ఇప్పుడు మేము షూట్‌కెళ్తున్నాం. ఒక 1 వీక్ షెడ్యూల్ ఎళ్తున్నాం. ఈ షెడ్యూల్ ఎళ్ళిన తర్వాత మేము ఇన్ని రోజులు వర్క్ చేస్తున్నాం. ఏం వర్క్ చేస్తున్నారు? వీళ్ళు ఇంకేమైనా ఎక్స్‌ట్రా వర్క్ చేశారా? అసలు వీళ్ళు సరిగ్గా తింటున్నారా? తినేటప్పుడు ఫుడ్ సరిగ్గా వస్తుందా లేదా? అంతా ఓకేనా మీకు? అని అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోప్ షాట్ చేస్తున్నప్పుడు అలా రోప్ చేసిన తర్వాత మళ్ళీ దగ్గరకొచ్చి ఏమన్నా తగిలిందారా? ఓకేనా? సేఫ్టీ యేసుకున్నావా? నీ ప్యాడ్స్ యేసుకున్నావా? అంటే వీళ్ళేంటంటే ఇంట్లో పిల్లలకి వీళ్ళకి తేడా ఉండదు అంతే. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మేము. వాళ్ళొచ్చి మమ్మల్ని పైనుంచి కింద దాకా చూసి, మేమేదైనా మర్చిపోతే తిట్టి, "నువ్వెందుకు నీ క్యాప్ యేసుకోలేదు? సేఫ్టీ ఉండాలి కదా!" అని చెప్పేసి నీ ప్యాడ్స్ ఏపిచ్చి మా చేత ఆ వర్క్ చేపిచ్చి, అంటే ఈళ్ళిన్ని రోజులు చేశారు. అంటే ఇంత అమౌంట్ ఈళ్ళకి రావాలి అని చెప్పేసి ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి, ఒకవేళ ఏదైనా లేట్ అయితే, లేదు పిల్లలు ఇబ్బంది పడతారు. ఏందంటే అందరూ పర్ఫెక్ట్‌గా ఉండాలని లేదు ఫైనాన్షియల్‌గా. ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. సో, టయానికి వాళ్ళకి అందించాలి అని యూనియన్‌లో చెప్పి, మళ్ళీ ప్రొడక్షన్‌తో మాట్లాడి, ఆ అకౌంట్‌లో మనీ పడే వరకు వాళ్ళు నిద్రపోరాళ్ళు. హ్మ్. అసలంత హార్డ్ వర్క్ చేస్తారు. బయట కనపడరు మళ్ళీ ఎక్కడ. సో, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అంటే ఒక తండ్రిలాగా మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. మాకొచ్చే సీనియర్స్ గాని, వాళ్ళు గాని. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అదే అంటున్నాను నేను ఒక స్టంట్ మ్యాన్ అవ్వడానికి మా అమ్మ నేనేం కాదనుకున్నప్పుడు ఉన్న అమ్మ ఫైటర్ అన్నాక చనిపోయింది. సో, ఆమె దృష్టిలో నేను ఇంకా స్టంట్ మ్యాన్‌నే. అంటే నా కొడుకు ఇలానే ఉన్నాడు అంది కాబట్టి సో, నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే నాకొక నా స్టంట్ యూనియన్ అనేది నాకు చాలా గొప్ప విషయం అనమాట. అది నాకొక ఏమంటారు టెంపుల్ లాంటిది. మీలో మీకు కోఆపరేషన్ ఎలా ఉంటుంది? అంటే ఇదంతా కొంచెం కాంపిటీటివ్ కదా ఫీల్డ్. కాంపిటీటివ్ అయినండి కోఆపరేషన్ చాలా బాగుంటుంది మేడం. మాకెలా ఉంటదంటే అంతా ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నప్పుడు 10 మంది కలిసి డిస్కస్ చేసుకోవడం. ఇప్పుడు మాస్టర్ వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్‌గా చూసుకుంటారనమాట. సేఫ్టీ చూసుకునే చాలా మంది ఉంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుకోవడం. మీరేదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్నెస్ ఏస్తే ఒకడొచ్చేసి హెల్ప్ చేయటం. ఏదైనా కాస్ట్యూమ్ ఏస్తున్నప్పుడు కాస్ట్యూమ్ ఏసుకోవడం. అంటే చాలా కోఆర్డినేషన్ చాలా బావుంటది మాకు. ఎట్లా అంటే అంతా ఒక టీమ్ వర్క్ అనమాట ఇది. ఒకళ్ళు చేసేది కాదు.
ప్రతి ఒక్క టీంలో అందరు కలిసి పనిచేస్తూ ఉంటాం అన్నమాట. టీమ్ వర్క్ అని మీరే చెప్తున్నారు కదా! సో, జనరల్‌గా మాస్టర్స్ టీమ్ మొత్తాన్ని గూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఒకేలా చూసుకుంటారని మీ మాటల్లోనే తెలిసింది. అండ్ కానీ ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయినప్పుడు అరవడాలు ఇలాంటివి జరుగుతుంటాయా? వర్క్‌లో కంపల్సరీ ఉంటాయి. అవి లేదనుకోండి వర్క్ ప్రాపర్‌గా ఉండదు. ఇప్పుడు మాకు యూనియన్‌లో ఫైట్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా వర్క్ ప్రాపర్‌గా చేస్తారు. ఇప్పుడేంటంటే అరవకపోతే మనం పని చేయం గదా! ఇప్పుడు మన మూడ్‌లో మనం ఉంటాం, వర్క్ మూడ్‌లో వాళ్ళుంటారు. ఏదైనా తప్పు, తప్పు అని చెప్తేనే కదా మనకు తప్పని తెలిసేదది. తప్పు చేసేటని వదిలేస్తే మనం ఇంకో 2 తప్పులు ఎక్స్‌ట్రా చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు మా మాస్టర్స్ కూడా ఏం చేస్తారంటే రమణోస్ మాస్టర్ ఏదైనా మిస్టేక్ చేస్తాము డైరెక్ట్‌గా వాళ్ళు ఓపెన్‌గా చెప్తారు అంతే. ఇది ఇలా కాదు ఇలా చెయ్యి. నువ్వు చేయలేవా? నీకేమైనా ఇబ్బందిగా ఉందా? సరే పక్కన చేసే వాళ్ళని పిలిపిస్తారు. నీకు రాదా? ఆ! రాదు నాకు. అంటే అది కాదు నువ్వు మూర్ఖంగా చేయని అనరు. సో, ప్రాపర్‌గా వాళ్ళు చేయగలరా లేదా చెక్ చేసి 2, 3 సార్లు రిహార్సల్ చేసుకొని, చూసుకొని ఆర్టిస్ట్‌కి ఏమైనా ఇబ్బంది ఉందా? ఆర్టిస్ట్‌కి ఏమైనా ఇబ్బంది లేదా? తిను చేసేటప్పుడు కాంబినేషన్ ఏమైనా ఉందా? అని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని చేస్తారనమాట వాళ్ళు. ఓకే. మరిప్పుడు చేయడం రాలేదు అన్న వాళ్ళని నెక్స్ట్ టైమ్ మళ్ళీ షూట్‌కి పిలుస్తారా? అంటే చేయడం రాకపోవడం అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తారు. ఇప్పుడు ఒకటే చేయాలని లేదు కదా! అక్కడ. తను ఇంకోటి చేస్తాడు. ఇప్పుడు మనం చెప్పింది చేయలేకపోతే తను ఇంకోటి వచ్చి అలా చేస్తారు తప్పితే ప్రాపర్‌గా చేయకుండానే ఉండరు. ఫైటర్‌లు ట్రైన్ అప్ అయ్యి వస్తారు మాకు. కంపల్సరీ పార్క్‌లో ప్రాక్టీస్ చేసి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ప్రతి వర్క్ చేయగలమని వస్తారు. బట్ ఒక్కొక్కడికి ఒక్కోటి అలవాటు. మీరు మాస్టర్స్‌తో ఆల్‌మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా! వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు మనీ ఇవ్వడం వేరు. బట్ పర్సనల్‌గా ఎప్పుడైనా ఫైనాన్షియల్‌గా మీ టీమ్స్‌కి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారా? వాళ్ళు చేస్తారు. ఎలా చేస్తారనేది నేను చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. సో, వాళ్ళు చేస్తారు. వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మాకు తెలిస్తే చాలు మీకు కదా! తెలిసినా ఇప్పుడు నేను మాట్లాడిన మీకు అంతా వినపడేది. బట్ వాళ్ళకేంటంటే ఏదైతే వాళ్ళు సరే మాకు చేస్తారు అది 100% తెలుసు. ఎందుకంటే తీసుకునే వాళ్ళం ఉంటాం కాబట్టి మాకు ఆటోమేటిక్‌గా తెలిసిద్ది. ఆర్ఫనేజ్‌లు చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళు ఇంకా. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి కానీ, వాళ్ళ గురించి కొన్ని చెప్పాలేంటంటే చిన్న చిన్నయి మనం పట్టించుకోరనుకునేవి చాలా కేర్ తీసుకుంటారండి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ షూట్ జరుగుతా ఉంటది. మన పనిలో మనం ఉంటాం. ఎవరో కొంచెం దూరంలో బట్ మన ఐ లైన్‌లో ఎక్కడో దూరంగా నుంచొని భోంచేస్తూ ఉంటారు ఎవరైనా లేడీస్ గాని ఎవరైనా. మరి వీళ్ళు వర్క్‌లో వీళ్ళుంటారు. వీళ్ళెప్పుడు చూస్తారో తెలీదు. అమ్మ వాళ్ళు నుంచొని తింటున్నారు. వాళ్ళకి చైర్స్ ఏసి కూర్చోమనండి పోయి. ఆ మాస్టర్ అని చైర్స్ అంటే ప్రతీది కూడా వాళ్ళు 360 పని చేస్తా ఉంటది వాళ్ళకి మొత్తం. ఐస్ తిరుగుతా ఉంటాయి గుండ్రంగా. అంత పట్టించుకుంటారా? 100% వాళ్ళు ఏ పని చేస్తున్నా ఈ పని అనేది ఇంక టార్గెట్ వాళ్ళకి. ఎక్స్‌ట్రా వర్క్ చేస్తా ఉంటది బ్రెయిన్ అంతా వాళ్ళది. చుట్టూ ఏదో చిన్నది ఇప్పుడు ఇటు మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ ఎందుకమ్మా అక్కడ అది ఎందుకుంది అక్కడ రాయి తీసేసేయండి తగిలిద్ది కదా! అంటారు. సో, ఇదనేది ఇంక ఇది వర్క్ ఇది ఫిక్స్ ఇది ఇంక స్టాండర్డ్ ఇది. ఈ ఎక్స్‌ట్రా వర్కులు జరుగుతూనే ఉంటాయి. అంటే ఆ బ్రెయిన్ ఒక 10% ఉంటే చాలు మనకనిపించిద్దనమాట. అండ్ అసలు జనరల్‌గా ఇప్పుడు మీరు మీకొక టైమింగ్స్ అనేది ఉండదు. హ్మ్. కానీ మాస్టర్స్‌ది ఇదంతా గూడా ఇప్పుడు ప్రెజెంట్ వేరు. వాళ్ళు భోజనం మానేసి 15 సంవత్సరాల పైనే అయింది. అండ్ ఎప్పుడు జూసినా గానీ అంటే నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు నా ఇంటర్వ్యూ అయిన వెంటనే నేను మా వాళ్ళు ఇంకా కెమెరాస్ అవి సర్దుకుంటుంటేనే వాళ్ళు కేబీఆర్‌కి పరిగెత్తారు. అండ్ మార్నింగ్ 2:00కి లెగుస్తామని జెప్పేసి అన్నారు. కానీ ఎప్పుడైనా మీతో మాట్లాడితే ఇవాళ నైట్ 2కి అయిపోయిందండి అని జెప్పేసి చెప్తూ ఉంటారు. 2కి అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు ఎప్పుడు పడుకొని ఎప్పుడు వెళ్తారు ఎక్సర్‌సైజులకి ఇలాంటివి? అదొకటి చెప్పాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ డే షూట్ ఉంటాయి. మార్నింగ్ 6 నుంచి 6:30 టు 6:00 వరకు షూట్ జరుగుతది మనకి. పొద్దునుంచి కష్టపడేవాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా? ఎళ్లి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పడుకుందాం ముందు ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటాను. అదైతే ఎవరికైనా ఉంటది. ఎవరికైనా ఉండదు. ఏ పని చేసినా ఈవెన్ ఒక సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసినా మనం చాలా స్ట్రెయినింగ్ ఫీల్ అవుతాం. ఎక్కువ సేపు కూర్చున్నానే కొంచెంసేపు వెళ్లి పడుకుంటే రిలాక్స్ అవుదాం అని. వాళ్ళెలా ఉంటదంటే 6కి ప్యాకప్ అయితే ఈవెన్ 6:30కి, 6:40కి కేబీఆర్‌లో ఉంటారు వాళ్ళు. అంటే ఇది వర్క్ ఫిజికల్ వర్కౌట్ కాదు వాళ్ళకి. ఏంటంటే ఇది ప్రొఫెషన్ అంతే. ఈ ప్రొఫెషన్‌లో ఎంత కష్టపడ్డా వాళ్ళు కాలిక్యులేట్ చేయరు. ఫిజికల్‌గా ఎంత బర్న్ చేసామనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అంటే కేబీఆర్‌లో ఎళ్లి వాళ్ళు మొత్తం వాక్ చేసి ఇంటికొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నైట్ షూట్‌లుంటాయి. మీకు ఇది చెప్పాలి నైట్ షూట్ అంటే ఏందంటే ఈవినింగ్ ఒక 5:30, 5కి అట్లా ఎళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగ్ 2:00 ప్యాకప్ అయిద్ది. ప్యాకప్ అయిన తర్వాత దగ్గరైతే ఒక 2:30కి వస్తాం. దూరం అయితే ఒక 3:00 వస్తాం కదా! వచ్చేటప్పుడు ఏం చేస్తాం అంటే పడుకునేటప్పుడు ఏమనుకుంటాం, ఆహా! రేపు ప్రశాంతంగా మధ్యాహ్నం వరకు లేవకూడదు. నిద్ర సరిపోదని పడుకుంటాం. అందరం అదే మూడ్‌లో ఉంటాం. మీరు నైట్ షూట్ చేసొచ్చిన మాస్టర్‌కి ఒక 5:30 కాల్ చేయండి. 5:30 మీతో నార్మల్‌గా మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 3కి పడుకున్నా, 4కి పడుకున్నా మళ్ళీ 5కి, 5:30కి లేచి కేబీఆర్‌లో ఉంటారు వాళ్ళు 6:00 కల్లా. వర్క్ అయిపోయింది అంతే. వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి రన్ అవుతానే ఉండాలి. కానీ మినిమమ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ గదా! ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ఒక 2 అవర్స్, 3 అవర్స్ పడుకుంటే చాలు వాళ్ళకి సరిపోయిద్ది. అట్లా అలానే పడుకుంటారు వాళ్ళు. ఏంటంటే మళ్ళీ మార్నింగ్ 8:00కి ఏ మీటింగ్ ఉంది, 7:30కి ఏ మీటింగ్ ఉంది, 9కి మీటింగ్స్ ఉన్నాయి పెట్టామంటారు. మధ్యాహ్నం ఒక 10:30, 11 గ్యాప్ వస్తే 1 అవర్ రెస్ట్ తీసుకుంటారు అంతే. రెస్ట్ అనేది వాళ్ళకి నచ్చని విషయం అండి వాళ్ళకి. అంటే కష్టపడాలి, ఏదో ఒక వర్క్ చేయాలి అంతే. రెస్ట్ అంటే వేస్ట్ ఆఫ్ ది టైమ్ వేస్ట్ ఆఫ్ ది టైమ్ అనుకుంటారు. మనం ఆ వేస్ట్ టైమ్‌లోనే రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం గానీ, ఆ టైంలో రెస్ట్ తీసుకోవద్దు. అసలు వాళ్ళకేంటంటే మనిషి పరిగెత్తుతా ఉండాలి, కష్టపడాలి. అప్పుడే టార్గెట్ అచీవ్ చేస్తారనేది వాళ్ళకొక కాన్సెప్ట్.
అవన్నీ మనం తీసుకుంటే మనం ముందుకెళ్తాం. లేదులే వాళ్ళేదో చెప్పుకున్నారంటే అక్కడే ఉంటాం. అంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళకేంటంటే ప్రతి మనిషి కూడా కష్టపడాలి. ఒక టార్గెట్ ఉండాలి. అనేది ఒక కాన్సెప్ట్. సో, అదే ఇప్పుడు కేబీఆర్‌కెళ్తారా? జనరల్‌గా పార్క్‌కెళ్ళేవాళ్ళు ఏం చేస్తారండి? వాక్‌కి వెళ్తున్నాం కదా! ఒక ఎనర్జీతో ఎళ్తారు. వాక్ చేసేటప్పుడు ఎలా వస్తాం? అప్పటికే మనదంతా అయిపోతది. ఆహ్, ఎంతైతే ఎళ్తారో అంత డబుల్ స్పీడ్‌లో బయటకొస్తారు వాళ్ళు. నేను చాలా సార్లు ఆశ్చర్యపోతాను. ఒక్కోసారి నేను కూడా ఎళ్ళినప్పుడు కార్‌లో కూర్చొని చూస్తుంటా. ఆ మాస్టర్స్ వస్తున్నారు అనుకుంటే అంత స్పీడ్ ఇక్కడ కార్నర్ ఇలా వచ్చి ఇలా కారు ముందుకొచ్చేస్తారు వాళ్ళు. ఆ ఎనర్జీ అంటే వాళ్ళకి ఇన్‌బిల్డ్ అండి. వాళ్ళేందంటే వాళ్ళకి ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉంటారు. ఎప్పుడు ఒక పాజిటివిటీలో ఉన్నప్పుడు ఏందంటే వాళ్ళు ఏమంటారు దాన్ని రెస్ట్ అనేది కోరుకోరు వాళ్ళు. ఎప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటారు. అన్నీ యాక్టివ్ అయిపోతా ఉంటాయి బాడీలో వాళ్ళకి. నేను చాలా సార్లు షాక్ అయిపోతున్నా. పార్క్‌కెళ్ళేవాళ్ళు ఎవరైనా మనం ఒక 10 నిమిషాలు నడిస్తేనే కూర్చుంటాం కొంతసేపు అక్కడ. వాళ్ళు ఆ పార్క్ చుట్టూ రౌండ్ అప్ జేసి, మళ్ళీ అదే డబుల్ ఎనర్జీతో బయటకొస్తారు వాళ్ళు. అదే ఎనర్జీ. అదే ఎనర్జీ అసలు వాళ్ళు. అంటే మేము కష్టపడుతున్నామని ఎక్కడ వాళ్ళ మైండ్‌లో ఉండదంతే. పని చేస్తున్నాం పక్కకొచ్చాం అంతే. వాళ్ళు చేసే వర్కౌట్‌ని కూడా వాళ్ళు ఒక పనిలాగా చేసుకొని అవును. 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 అండ్ మీ దాకా వస్తే ఇప్పుడు మీకు పేమెంట్స్ అది జనరల్‌గా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు పేమెంట్స్ అంతా కరెక్ట్‌గా ఉంటాయా? చాలా అదే అన్నాను ఇందాక మీకు యూనియన్ ఎందుకైతే చెప్పానో, ఈ పేమెంట్స్ వస్తున్నాయా రావట్లేదని మేము కూడా పెద్దగా పట్టించుకోం. మాకు వచ్చే వరకు మా యూనియన్ అనేవాళ్ళు కంపల్సరీగా పోరాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి 2 డేస్‌లో రావచ్చు, ఒకసారి 1 వీక్ రావచ్చు గానీ మనకు పడేది వరకు ఒకటి అకౌంట్‌లో. మాకెవరైతే యూనియన్ నుంచి మా సీనియర్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఫాలో అవుతారు. వాళ్ళు అడుగుతారు. పడ్డాయా బేటా డబ్బులు అని. అన్న పడ్డాయన్న ఓకే. రిలాక్స్ అయిపోతారు వాళ్ళు. సో, మాకు వచ్చేసరికి చాలా అదే మేము చాలా ప్రౌడ్‌గా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే, ఈ పేమెంట్స్ వస్తున్నాయా రావట్లేదా? ఈ డబ్బులు ఇస్తారు ఇయరనేది మేము కూడా పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. అంతే మా యూనియన్ చూసుకునేది మొత్తం. అసలు మాకు చాలా హెల్ప్ చేస్తది. ఏదైనా సమస్య వచ్చినా గానీ, ఇంకా చిన్నది నేను చాలా భయపడానేంటంటే, మా అమ్మమ్మ గారు పెద్దవాళ్ళు. పెద్దది మా అమ్మ ఆల్మోస్ట్ ఒక 45, 47 ఏజ్‌లో చనిపోయారు మా అమ్మగారు. నాకొక భయం ఉండేది అంతకుముందు. మా అమ్మమ్మ చనిపోయేటప్పుడు జనరల్‌గా ఉన్నాను. ఇంకా సెటిల్ అవ్వలేదు నేను. మా అమ్మమ్మ చనిపోతే ఒకవేళ ఎలా? ఏం చేయాలి? అంటే ఖర్చు పెట్టాలి కదా! బరియల్‌కని ఖర్చు అవుతది. లేదా ఇంట్లో ఆటిలకని, ఈటిలకని ఖర్చు అవుతది. సో, ఏం చేయాలని ఒక దిగులుతో ఉన్నాను నేను. నా బ్యాడ్ లక్ ఏంటంటే మా అమ్మ ముందు చనిపోయారు. సో, మా అమ్మగారు ముందు చనిపోతే నాకు యూనియన్ సపోర్ట్ గాని, ఫైనాన్షియల్‌గా మాస్టర్స్ సపోర్ట్ గాని, ఫ్రెండ్స్ అంటే నేను ఎంత గొప్పగా చేశానా అని నాకు తర్వాత తెలిసింది. ఆ బరియల్ గాని, చేయడం గాని, ఖర్చు పెట్టడం గాని, అంటే అప్పుడు అర్థమైంది వాళ్ళకి నా వాల్యూ ఏందని. చుట్టుపక్కల కూడా చాలామంది అప్పటిదాకా ఏదో కిడ్‌లాగా చూసింది నన్ను. సడెన్‌గా ఒంటరివాడిని అయిపోయాను నేను. అంటే మా చెల్లి, నేను అంతే ఇంకెవరు లేరు. మా బావ. మీ లైఫ్‌లో చాలా అంటే బాగా బాధపడిన మూమెంట్ అంటే అదే అనుకోవచ్చు కదా! బాగా బాధపడిన మూమెంటే అమ్మ ఇంకా అదే నా లైఫ్‌లో అంటే అంతకంటే బాధ ఇంకా ఎందుకంటే ఇద్దరు కూడా ఒక సందర్భంలో మీరు నాకు చెప్పారు. చాలా ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. అసలు చాలా క్లోజ్‌గా ఉంటామండి. ఎలా ఉంటామంటే ఒక ఫ్రెండ్‌లాగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీలో ఎవరన్నా మాకు ఏదైనా ఒక అమ్మాయి పరిచయం మాట్లాడినా ఇంటికి రాగానే అమ్మా నాకు అమ్మాయి పరిచయం అయిందని చెప్పేవాళ్ళం. నవ్వుతా నీ మొహం చూసి ఎవరు మాట్లాడతారులే అనేది సరదాగా తీసుకునేవాళ్ళం. బట్ నాకు 27 ఇయర్స్ అప్పుడు మా అమ్మ చనిపోయారు. చిన్నప్పటి నుంచి ఫాదర్ లేరు నాకు. ఫాదర్ లేనని నాకు 27 ఇయర్స్ వాటికి ఎప్పుడు గుర్తులేదు, తెలీదు. సో, ఎక్కడ కూడా నాకు ఒక లోటు కనిపించలేదు. మా అమ్మగారు ఎప్పుడైతే చనిపోయారో సడెన్‌గా అర్థమైపోయింది నేను అనాథని. అంటే మా అమ్మ చనిపోయినా తెలిసింది ఇద్దరు లేరని. అప్పటి వరకు ఏందంటే మా అమ్మ, మా నాన్న ఉంటారా లేకపోతే లేరా అనేది ఒక కాన్సెప్ట్ లేదు నాకు. మా అమ్మ ఉంది చాలు నాకు హ్యాపీ. ఏదైనా కొనాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఏం చేయాలన్నా అమ్మ అంటే సరే. ఈ దాంట్లో మా అమ్మ చనిపోయినాక ఇద్దరు లేరని ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ ఇద్దరిని కూడా మా అమ్మ ఒక్కతే బ్యాలెన్స్ చేసుకుంటా, ఫాదర్‌ని, మదర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటా అలా చూసుకొనొచ్చింది మా అమ్మగారు. మా చెల్లికి పెళ్లి చేయటం గాని, మళ్ళా అయిన తర్వాత పెళ్లి అదంతా చెల్లి పెళ్లి. చెల్లి పెళ్లి ముందే ఉంది. మా చెల్లి పెళ్లి ఎర్లీగానే చేసి మా అమ్మగారున్నారు. మా బావ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మా చెల్లికి మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. భరత్ మా బావ పేరు. నిర్మల మా చెల్లి. వాళ్ళకిద్దరు పిల్లలు. ఈ 15 ఇయర్స్‌లో గూడా ఏ రోజు గూడా మా చెల్లి ఫోను జేసి, "అన్నయ్య ఇట్లా బావ నన్ను ఇలా అన్నాడు, అలా అన్నాడండి." ఇంకా రివర్స్‌లో ఆయనే ఫోను చేస్తా ఉంటాడు నాకు. "చూడురా అమ్మాయి మాట ఇంటలేదు కొంచెం నువ్వన్నా చెప్పురా" అని. బట్ మీ లైఫ్‌లో చాలా హై మూమెంట్ అంటే ఏదని చెప్తారు? చాలా హై మూమెంట్, బ్యాడ్ మూమెంట్ 2 నాకు ఒకరోజు తేడాతోనే ఉంటాయి. ఇది మీకు చెప్పాలి. ఏంటంటే నేను ఈ షూట్ నుంచి 2019 అని చెప్పాను గదా! జనవరి 4థ్ ఇంటికెళ్ళిన తర్వాత నా దగ్గర డబ్బులున్నాయి. సో, నేను ఇంతవరకు అంటే జనరల్‌గా ఒక చీర అది కొందామని అనుకున్నా. మా అమ్మకి ఫస్ట్ మనీతో ఒక చీర కొనిపిద్దాం, అయి కొనిపిద్దాం, ఇయి కొనిపిద్దాం అని ఊరెళ్ళి కూర్చొని ఆలోచించుకుంటా ఉన్నప్పుడు, నేను ఇట్లానే పడుకొనున్నాను. ఇంట్లో పడుకున్నప్పుడు ఈవినింగ్ ఒక 3:30, 4:00కి జనవరి 3 నేను చీర ఎందుకు కొనాలి? మా అమ్మకి ఓ రింగ్ కొనిపిద్దాం. ఫస్ట్ డబ్బులతో రింగ్ కొనిపిస్తే గుర్తుండిపోయిద్ది. అంటే నాకనిపించింది. తీసుకొని మా ఫ్రెండ్ నాని అని ఉంటాడు చీరాల. వాళ్ళ వైఫ్ ప్రశాంతి అని ఉంటదనమాట నాకు సిస్టర్‌లాగా. అమ్మాయికి ఫోన్ చేసి, "ప్రశాంతి ఇట్లా గోల్డ్ షాప్‌కెళ్దామా" అని.
రానవేనంటే ఇద్దరం కలిసి బయలుదేరి వెళ్ళిపోయాం. వెళ్ళి చీరాల్లో ఒక షాప్‌లో రింగ్ తీసుకొచ్చి రింగు అంటే నా ఫస్ట్ కష్టార్జితంతో మా అమ్మకు ఫస్ట్ రింగు కొనడం. ఆమె అది పెట్టుకోవడం. ఆ రింగ్ చూసుకొని నవ్వుకోవడం. పక్కన మా అమ్మమ్మ కూర్చొని అందరూ ఒక చాలా హ్యాపీ మూమెంట్ నా లైఫ్‌లో. అంటే ఇక చాలు నాకు ఇంతకంటే ఏం కావాలి. ఆ తర్వాత నేను ఎంత ₹1,00,00,000 ఇచ్చినా గాని నాకు అంత హ్యాపీ ఉండేది కాదేమో. బట్ నాకున్న డబ్బులతో నేను ఒక రింగ్ కొనిపెట్టడం చాలా హ్యాపీ. ఆ రింగ్ ఏదైతే కొనిపించానో నేను మా అమ్మ పెట్టుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ దెన్ ఆ నెక్స్ట్ డే చనిపోయారు మా అమ్మ. ఇది నిజంగానే చాలా బాధ. అసలు ఎక్స్‌పెక్ట్ చేయం. అంటే దేవుడు కొన్ని ప్లాన్ చేస్తాడు చూసారా? అంటే మనకు తెలీదు. ఒకవేళ ఆయన ప్లాన్ చేసాడేమో అంటే రేపు ఉండరా మీ అమ్మ నీ కోరిక ఏదైతే ముందో తీర్చుకొని ప్లాన్ చేసాడేమో నాకైతే తెలీదు గానీ. ఇంకా ఇంకంతే అది. జస్ట్ ఒక ఈవినింగ్ ఒక 7 అంతే కొన్ని మాటలు రావులేండి. అండ్ మ్యారేజ్ గురించి మాట్లాడదాము. చెల్లి మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ అమ్మమ్మ మీరే ఉన్నారు ఇప్పుడు ఫైనల్‌గా. మీ పెళ్ళికి మీరే పెద్దలయ్యి అవును. అదేంటంటే అమ్మ చనిపోయారు. హైదరాబాద్ వచ్చాను. అక్టోబర్ 23 2 ఇయర్స్ బ్యాక్ మా అమ్మమ్మ చనిపోయారు. ఓహ్! వెంటనే. ఏదైనా సాయంత్రం ఇంటికెళ్ళేలోపు మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోవడం. ఇవన్నీ చాలా ఫీల్ అవుతున్న టైంలో మా చెల్లి డైలీ ఫోన్ చేసేది. అన్న పెళ్లి చేసుకో అన్న. ప్లీజ్ అన్న. నాకు వద్దులే అమ్మ ఇప్పుడలా నాకు కొంచెం మైండ్ బాలేదు. ప్లీజ్ అన్న నేను మనశ్శాంతిగా ఉండట్లేదు. ప్రతిరోజు మేమిద్దరం ఫోన్ చేసి మినిమం పావుగంట నేర్చుకునేవాళ్ళం. ఎవరికైనా ఇంపార్టెంట్ అమ్మ అనేది. ఇవన్నీ ఏందంటే సడెన్‌గా ఆమె లేకపోవడం వల్ల నాకు చాలా అంటే చాలా కనిపించినప్పుడు మా చెల్లి అన్న పెళ్లి చేసుకో అన్నప్పుడు, సరే ఆ అమ్మాయి కోసం అన్న పెళ్లి చేసుకుందాం. అమ్మాయి బాధపడుతుంది. నాకు తోడు కావాలి కదా! అని అలా మాస్టర్ గారు కూడా వాళ్ళు కూడా మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు. ఈ రమేష్ సార్ అని చెప్పాను కదా! యూనియన్‌లో. ఆయన మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు. మొత్తం చాలామంది మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తున్నారు. మాస్టర్ వాళ్ళైతే పర్సనల్‌గా కేర్ తీసుకొని, వాడికి పెళ్లి చేద్దాం ఒక్కడే ఉన్నాడు బాధపడుతున్నాడని వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేషన్స్‌లో కూడా చూడడం స్టార్ట్ చేశారు. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు. ఆ టైంలో నాకు అనుకోకుండా వేరే వాళ్ళ ద్వారా ఒక ఫ్యామిలీ పరిచయం అవ్వడం, వాళ్ళని తీసుకొని వెళ్ళి షాదీ.com షాదీ.com. తీసుకొని ఒక 2000 పేమెంట్ చేశాను. చేసి చూస్తే ఒక ప్రొఫైల్ వచ్చింది. ఆ ప్రొఫైల్ చూస్తే ఫోటో చూడగానే నాకు బాగా నచ్చింది. బట్ ఆ ఫోటో కింద డిస్క్రిప్షన్ ఉంది చూసారా? ఆ డిస్క్రిప్షనే నన్ను ఇచ్చేసింది. అంటే ఎలా అంటే ఆ డిస్క్రిప్షన్ జెన్యూన్ కనపడింది నాకు. అంటే మేమేంటి, మేమింతే. అంటే మీకెలా చెప్పాలంటే మా వైఫ్ అనమాట. ఇప్పుడు మా వైఫ్ అప్పుడు అమ్మాయి. శిరీష అమ్మాయి పేరు. తను పెట్టేసింది ఇట్లా మీదొక నార్మల్ ఫ్యామిలీ. మా తమ్ముడు అబ్రాడ్‌లో ఉన్నాడు. అబ్రాడ్‌లో ఉన్నాడని చెప్పలేదు ఆ అమ్మాయి అసలు. తర్వాత జనరల్‌గా బీటెక్ అయిపోయింది. నాది బీటెక్ అయిపోయింది. మేము నార్మల్ ఫ్యామిలీ అని చాలా కూల్‌గా పెట్టిందనమాట పోస్ట్. నేను అది చూడంగానే నాకెందుకో కొన్ని చూడంగానే మనకి పాజిటివ్ అనిపించింది. ఎక్కడో కనెక్ట్ అవుతాం గదా! కనెక్ట్ అవుతాం కదా! చూసాను. కాల్ చేస్తే వాళ్ళ అమ్మగారు మాట్లాడారు ఫస్ట్. ఇట్లా నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇట్లా మీది షాదీ.com మీ కాంటాక్ట్ చూసానమ్మా. హైదరాబాద్ వాళ్ళకి మేమేమయ్యా అని చెప్పింది. అంటే ఎందుకంటే దూరాభారం కదా! ఆ పాప దూరం కదా! హైదరాబాద్ వాళ్ళు కష్టం. ఏదైనా మేము దగ్గర చూసినదంటే, లేదమ్మా ఒక 10 నిమిషాలు మాట్లాడను నాతో అన్నా. ఈ 10 నిమిషాల్లో ఏమైపోయిందంటే, ఒకసారి రా చూసి ఎళ్ళు అనేటట్టు అయిపోయిందనమాట. మీరు చాలా తొందరగా మాట్లాడేసేస్తారు. అలా కాదు అనుకోకుండా జరిగిందట్లా. స్టంట్ మాస్టర్‌గా ఉన్నారు గానీ, మీరు యాక్చువల్‌గా రైటరో, లిరిసిస్టో అవ్వాల్సిందే. మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు విక్టరు, నాని అని ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ గూడా నన్ను ఎలా చూసినారంటే, ఇంకో కొడుకులాగా అనమాట. నేనొక్కడినే బాధపడుతుంటే వచ్చి పక్కన కూర్చోబెట్టడం నాది. దిలీప్, చిన్నబాబు అని ఉంటారు. చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాం ముగ్గురం. ఇక బెస్ట్ ముగ్గురం ఎక్కడికెళ్ళి ముగ్గురు. సో వీళ్ళిద్దరు ఐదుగురం ఫ్రెండ్స్ ఉంటాం. బట్ వీళ్ళిద్దరికి సెపరేట్ అనమాట. బట్ నేను మ్యూచువల్ వీళ్ళిద్దరికి. సో వీళ్ళు గాని, వాళ్ళు గాని చూడడం అనే విధానం అంటే నాకు ఇంకా రిలేషన్స్ లేరు. నాకు అవసరం లేదనిపించిందనమాట. అంటే ఆ టైంలో మనకి పక్కన ఎవరుంటే వాళ్ళే కదా మనకి ఇంపార్టెంట్. వాళ్ళనే తీసుకొని ఇంటికెళ్ళా చూడడానికి. చూడడం, వాళ్ళన్నీ కలవడం. ఇక మనకి వెనక ముందు ఎవరు లేరు కదా! నేనే పెళ్లి కార్డులు ప్రింట్ చేసుకోవడం, నేనే పందిరేయించుకోవడం ఇంటి ముందు. నేనే ఎళ్లి నా పెళ్ళికి రండి అని కార్డ్ ఇవ్వడం అందరికి. మొత్తం అంతా మీ పెళ్లి మీ చేతుల మా మీదుగా పెళ్లి నా చేతుల మీదే జరిగింది. బట్ గాడ్స్ గ్రేస్ ఏందంటే మా వైఫ్ శిరీష ఆహ్, మా మావయ్య గారు, అత్తగారు నేను ఏదైతే మిస్ అయ్యానని నేను ఏదైతే స్ట్రగుల్ అయ్యానో 2 ఇయర్స్ నేను మా అమ్మ చనిపోయినాక 3 ఇయర్స్‌కి మ్యారేజ్ చేసుకున్నాను. మొత్తం రిటర్న్ చేసేసాడండి గాడ్ నాకు. అసలు నేను చాలా హ్యాపీగా అంటే ఇలా జరిగిద్దనిపించింది నాకు. ప్రెజెంట్ విశ్వంబర అవును. చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు అంత ఏజ్‌లో గూడా ఆయన పని చేయడం అనేది అంటే చాలా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సెట్‌కి వచ్చేటప్పుడే ఒక యాంబియన్స్ క్రియేట్ అయిపోద్ది పాజిటివ్. ఎందుకంటే నేను చాలా గొప్ప విషయం ఎందుకంటే మా స్టంట్ యూనియన్ వల్ల రామలక్ష్మి మాస్టర్ ద్వారా అంత దగ్గరగా వాళ్ళతో పని చేయడం, వాళ్ళని చూడడం.
ఒక ఫైటర్ అంటే వాళ్ళు ఇట్లా ఎదురు నుంచొని మాట్లాడగలగడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జనరల్‌గా హైదరాబాద్ వచ్చి 10 ఏళ్లైనా, 15 ఏళ్లైనా, 20 ఏళ్లైనా వాళ్ళని చూడడం అనేది చిరంజీవి గారిని చూడడం అనేది చాలా మందికి చాలా దొరకదు ఆ చాలా అదృష్టం. చాలా గొప్ప అదృష్టం. అదే చెప్తున్నాను కదా, దీనికి కారణం మా స్టంటీ నేను, మా మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మేము షూట్ చేస్తున్నాం అనుకోండి, మా దగ్గర వాటర్ ఉంది. వాటర్ అవతల నుంచి చాలామంది పెద్ద పెద్దగా అరుస్తున్నారు. చేతులెత్తి ఆయన ఒకసారి చూస్తే చాలని. సో, అలాంటి వాళ్ళతో మనం డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇంక నేర్చుకోవడమేనండి. వాళ్ళెలా ఉంటారు సార్ అసలు? ఇప్పుడు చిరంజీవి గారు ఎలా ఉంటారు మీతో? చాలా బావుంటారండి. వాళ్ళు వర్క్ డెడికేటర్స్ అండి. వాళ్ళు అంతేనండి. ఇప్పుడు మనం చెప్పడం కాదు, ప్రూవ్డ్ అనమాట. అంటే ఇంత స్థాయికి వాళ్ళొచ్చారంటే, వాళ్ళు ఎంతో కష్టపడొచ్చారు. కష్టపడే వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు. చాలా రెస్పెక్ట్ చేస్తారు. నేను నిన్న చూసాననమాట. జస్ట్ ఒక లైట్ పడుతుంటే, ఆ వేడి తగిలిద్దని ఎవరో కట్టర్ అడ్డం పెట్టారు ఆయనకి. చిరంజీవి గారికి. "తీసేయమ్మా తీసేయి, నాకు కెమెరా ఇంపార్టెంట్. ముందు తీసేయి." అంత ఏమంటారు దాన్ని, లైక్ అంటే ఆ వేడిని కూడా వాళ్ళు ఆపగలిగితే, లేదు పని చేయాలనే తపనలో ఉంటారనమాట ఈ రోజుల్లో. వర్క్ డెడికేషన్. వర్క్ డెడికేషన్ అనమాట. మేబీ అందుకేనేమో గదా! వాళ్ళు మెగాస్టార్‌లయ్యారు. 100% అండి. తర్వాత 'పవర్ స్టార్' గారి గురించి చెప్పండి. పవర్ స్టార్ గురించి చేసాం. అంటే పవర్ స్టార్ గారితో మాస్టర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ ఫైట్ ఒకటి చేశారు. ఆయన కూడా చాలా డెడికేటెడ్ ఉంటాడు. అంటే వర్క్ విషయంలో గాని. అంటే వీళ్ళందరూ ఏందంటే, ఒక చిన్నవాళ్ళు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు అనేది ఉండదనమాట. ఒక మాస్టర్ చెప్తున్నప్పుడు, ఒక అసిస్టెంట్ ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు, వీడెందుకు చెప్తున్నాడని ఆలోచించరు వాళ్ళు. ఏం చెప్తున్నాడు అనే దాని మీద కాన్సంట్రేషన్ ఉంటది వాళ్ళు. సో, వాళ్ళు వర్క్ చేసే మూడ్ గాని, వాళ్ళు చేసేది అంటే పవర్ స్టార్ అంటే మీకు తెలియనిదేముంది. సెట్స్‌లో ఆయన చూస్తే చూడాలనిపిస్తా ఉంటుంది ఆటోమేటిక్‌గా. ఇక అలా చూస్తూ ఉండిపోతాం మనం. వాళ్ళేదో పని చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అండ్ వాళ్ళు ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఆయనతో వర్క్ చేసే టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్పింగ్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తారంట. హెల్పింగ్ చాలా చేస్తారండి. అందరూ చేస్తారు. చాలామంది చేస్తారు. అవన్నీ ఏంటంటే బయటికి రావు. కొన్ని మనం చెప్పకూడదు, మాట్లాడకూడదు. హెల్పింగ్ నేచర్ చాలా మందికుంది. జనరల్‌గా మీరు ఎన్ని లాంగ్వేజెస్‌లో వర్క్ చేస్తారు నవీన్ గారు? ఇప్పుడు మన మాస్టర్ గారు వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 లాంగ్వేజ్‌లో వర్క్ చేశారు. సో, వాళ్ళు ఏది వర్క్ చేసినా వాళ్ళతో పాటు మేము ట్రావెల్ చేస్తాం. కంపల్సరీ ట్రావెల్ చేస్తారు. పంపిస్తాం. బట్ ఏ లాంగ్వేజ్‌లో మీకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది? మనకు తెలుగే కంఫర్ట్ ఉంటది. తెలుగు ఎక్కువ కంఫర్ట్ ఉంటుందా? అంటే లైక్ వర్క్ విషయంలో వచ్చేసరికి అందరూ కూడా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు కన్నడలో రీసెంట్‌గా 'కాటేర్' అనే ఒక సినిమా బ్లాక్ బస్టర్ దర్శన్ గారిది. హిందీలో చేశారు మాస్టర్ గారు. సో, అన్నీ కంఫర్టే ఉండదు. వర్క్ కంఫర్ట్ ఉండడం అంటే కంఫర్ట్ మనం చేసుకోవాలి గానీ, అవతల మనం కంఫర్ట్‌గా ఉండాలనుకోవడం మనం ఆ వర్క్‌లో మనం ఎంత కంఫర్ట్‌గా ఉన్నది మనకి ఇంపార్టెంట్ అక్కడ. కానీ మాస్టర్స్ కూడా ఒకానొక టైంలో కంప్లీట్‌గా ఆపేసేద్దాము ఇంకా అనుకున్నారంట నిజమేనా? మాస్టర్ గారు ఆపేద్దాం అనుకున్నారు గానీ, అదేదంటారు కదా, మనం అనుకున్నా గానీ ఇండస్ట్రీ అనుకోవాలన్నట్టు. వాళ్ళు ఇండస్ట్రీకి చేసే వాళ్ళు పని చేసారు. ఇప్పుడు ఇండస్ట్రీ కోసం పని చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. చాలామంది హీరోలు గానీ, డైరెక్టర్స్ గారు గానీ. సో, ఎలా ఉంటుందంటే చెప్పలేం. వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆగిపోతారనేది వాళ్ళకి తెలీదు. మనకి సడెన్‌గా ఆపేస్తారు వాళ్ళు. బట్ ప్రస్తుతానికైతే చేస్తున్నారు అంత హ్యాపీగా. ఎందుకంటే చాలామంది సినిమాలున్నాయి చేయాల్సినవి. లైక్ అంటే కొంతమంది డైరెక్టర్స్ వీళ్ళని పర్సనల్‌గా అడుగుతారంట కదా! అడుగుతారు, చాలామంది అడుగుతారు. ఇప్పుడు మన హీరోలో చూసుకుంటే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారండి. కొంతమంది పేర్లు ఏమైనా సుకుమార్ గారు, మాస్టర్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతారు. హరీష్ శంకర్ గారు గానీ, బోయపాటి గారు గానీ, బోయపాటి గారికి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ మాక్సిమం అన్నీ చేశారు వాళ్ళకి. ఫస్ట్ మూవీ 'భద్ర' దగ్గర నుంచి బోయపాటి గారికి అన్ని మూవీస్ మాస్టర్ గారే చేశారు. చాలామంది మహేష్ బాబు గారి సినిమాలన్నీ కంటిన్యూగా 4 సినిమాలు చేశారు మాస్టర్. 'భరత్ అనే' దగ్గర నుంచి కంటిన్యూ సినిమాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే వాళ్ళ ఇండస్ట్రీలో పనిచేయని హీరోలు లేరు నాకు తెలిసి. అంతా ఆల్మోస్ట్ అందరు హీరోలతో వర్క్ చేశారు. చిన్న హీరో, పెద్ద హీరో అని లేదు. అందరితో వర్క్ చేశారు వాళ్ళు. మీరు వర్క్ చేసిన వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు నవీన్ గారు? అందరూ ఫేవరెటే అండి. ఎందుకంటే అందరితో పని చేస్తాం కాబట్టి. అందరితో పని చేస్తాను, అందరితో చెయ్యాలి కాబట్టి మీ ఫేవరెట్ అని కాదు. బేసిక్‌గా ముందు అంటే అంతకుముందు మన ఇండస్ట్రీకి రాకముందు ఏందంటే మనకేం తెలీదు కాబట్టి మనం చూసి వాళ్ళు వీళ్ళని ఇష్టపడుతున్నాం. ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అందరూ మనతో బావుంటారు. నీకు వీళ్ళు ఇష్టం అనడానికి లేదు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా అందరితో ఇంటరాక్షన్ అనేది, హీరోలందరితో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది మనకి. సో, వాళ్ళ బిహేవియర్ మన పట్ల అంతే ఉంటది. సో, ఆటోమేటిక్‌గా అందరూ ఇష్టపడతాం హీరోని. కానీ ఈ హీరో చాలా హార్డ్ వర్కర్. అమ్మో! ఈ హీరోతో వర్క్ చేయడం మనకు కష్టం అని చెప్పేసి అనిపించే హీరో ఎవరైనా లేదు, ఉన్నారా? అలా ఎవరు లేరు. అందరూ కష్టపడి పని చేస్తారు. అందరూ కంఫర్ట్‌గా కష్టాన్ని ఫీల్ అవుతారు. అందరూ పని చేస్తారు. ఈ హీరోతో హార్డ్ వర్క్ అనేది. ఎందుకంటే ఏదో చెప్పాను కదా! ఇప్పుడు మా ఫైట్ మాస్టర్స్ ఎవరిని చూసుకున్నా, మన మాస్టర్‌లు చూసుకున్నా ఏంటంటే, ఆ వర్క్‌ని ఎంత సింప్లిఫై చేయాలో ప్లాన్ చేస్తారు. ఒక హార్డ్ వర్క్‌ని దాన్ని ఎలా సింప్లిఫై చేయాలి మనం అనేది ప్లాన్ చేసి దానికి తగ్గ కంపోజింగ్ చేసి చేస్తారు తప్పితే ఇది హార్డ్ అని వదిలేయటం ఉండదు. సో, అందరూ కూడా కష్టపడతారు ఈక్వల్‌గా. అందరూ ఈక్వల్‌గా కష్టపడతారు. అవుట్‌పుట్ అలానే ఉంటది. ఇప్పుడు స్టంట్‌మ్యాన్‌గా మీ వర్క్ మీరు చేస్తున్నారు గదా! సో, మీ వర్క్‌లో మీరు బిజీగానే ఉన్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఎప్పుడు చూసినా గానీ బెంగుళూరు, హైదరాబాద్ లేకపోతే ఇంకెక్కడైనా. అవును. ఈ మధ్య రీసెంట్‌గా ఎక్కువ బెంగుళూరు. సడెన్‌గా చూస్తే మరి సీరియల్ ఏంటి 'జగదాత్రి' సీరియల్‌లో మీరు కనబడుతున్నారు. అది మీకెలా సడెన్‌గా అనిపిస్తుంది, నాకు అలా సడెన్‌గా అనిపించింది. సో, ఏంటంటే 'జగదాత్రి' సీరియల్‌లో ఆఫర్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు.
ఏంటంటే అది దట్ టు విలన్‌గా. మంచి విలన్‌గా. సో, నేను చేసిన ఎపిసోడ్ దాన్ని మంచి టీఆర్‌పీ రావడం బాగా అనిపించింది. ఏంటంటే భరత్ అని ఉన్నారు. ప్రొడ్యూసర్. మన ఫ్రెండ్ మంచిగా. డైరెక్టర్ భార్గవ్ గారని ఉన్నారు. సో, వీళ్ళిద్దరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఆర్టిస్ట్‌లని. సో, నేను స్టంట్‌మ్యాన్‌గా చేసినప్పుడు అనుకోకుండా ఇట్లా క్యారెక్టర్ ఓన్ చేస్తామని వాళ్ళు అడగటం. నేను వెంటనే మా యూనియన్ పర్మిషన్ అడగటం, చేయమంటాం, మాస్టర్‌ని అడగడం చేయమంటాం. ఎళ్లి చేయడం. నాకే సడెన్‌గా అట్లా ర్యాంప్‌లో వెళ్ళిపోయిందనమాట అనుకోకుండా. కట్ చేస్తే మంచిగా పేరు రావడం, మంచిగా చేయడం హ్యాపీ అనిపించింది. సో, ఆర్టిస్ట్‌గా కూడా నాకు నేనే ప్రూవ్ చేసుకున్నాను అనిపించింది. అంటే మీకుండిందా ఆ కోరిక ఉందా ఫస్ట్ నుంచి గూడా? కోరిక ఉంటది గానీ, ఎవరికైనా ఉంటది. ఒక స్క్రీన్ మీద చూసుకోవాలని ప్రతి మనిషికి కోరిక ఉంటది. అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకునేదే చాలా ఇంపార్టెంట్. సో, అవకాశం రాకముందు మన పని నాకు ఒకటే అనిపించింది, గో విత్ ఫ్లో. వింటా ఉంటాం. మన మాస్టర్ వాళ్ళ అబ్బాయి కూడా అంటా ఉంటాడు. సో, ఏంటంటే మన పని మనం హానెస్ట్‌గా చేసుకుంటూ వెళ్తా ఉంటే, అంటే జెన్యూన్‌గా మన పని మనం చేసుకుంటుంటే, ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది గాని, ఆఫర్స్ అనేవి మన వెనక వస్తా ఉంటాయి. సో, మనం చేసేది వదిలేసి మనం ఏదో చేయాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది చేసేది చేయలేం, ఆ వచ్చే దాని మీద కాన్సంట్రేట్ చేయలేం. సో, ఇప్పుడు నేను హానెస్ట్‌గా పని చేసుకుంటూ వెళ్తాను. నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. బట్ అది ఎవరైనా చెప్తే నవ్వుతారు ఇప్పుడు మన స్టేజ్‌ని బట్టి. జనరల్‌గా నువ్వు ఆర్టిస్ట్ అవుతావా అంటారు. సో, అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేసుకోగలిగాం. ప్రూవ్ చేసుకున్నాక ఆటోమేటిక్‌గా ఆ నవ్విన వాళ్ళే వెంటనే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో, చూద్దాం ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసాము. ఇప్పుడు నేను ఫైటర్‌గా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఆర్టిస్ట్‌గా కూడా హ్యాపీగా ఉన్నాను. సో, ఇది ఎక్కడి దాకా వెళ్తదో చూద్దాం. బేసిక్‌గా మీరు పెద్ద పెద్ద మూవీస్‌లో వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఎప్పుడైనా బిహైండ్ ది స్క్రీన్ కాకుండా 70 ఎంఎం స్క్రీన్ పైన గూడా మిమ్మల్ని ఫ్యూచర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? చూద్దాం. అదే చెప్పాను కదా! ఏ టైం ఎలా ఉంటదో మన చేతిలో లేదు. ఇప్పుడైతే ఫైటర్‌గా కొన్ని సినిమాల్లో కనపడుతున్నాం స్క్రీన్స్ మీద. బట్ ఒక ఆర్టిస్ట్‌గా కనపడతామా అనేది ఇంకా దేవుని నిర్ణయం అది. సో, మేబీ కనబడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఉండొచ్చు. ఆశ అయితే ఉంటది ప్రతి మనిషికి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటది ఆశ. ఏంటంటే సినిమా ఫీల్డ్ అనేది ఒక తెలియని క్రేజ్. సో, అదేదో అంటారు మాస్టర్ గారు అన్నట్టు. ఈ సినిమా ఇండస్ట్రీలో కప్పు కాఫీ దొరకడం కూడా ఒక మంచి అదృష్టంగా భావిస్తారని మాస్టర్స్ అంటారు ఒక టైంలో. సో, ఇండస్ట్రీలో నేను కూడా ఒక ఇండస్ట్రీ అవ్వడం, ఇప్పుడు ఎవరంటే ఇండస్ట్రీ అనడం కూడా చాలా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చూద్దాం ఇప్పుడు ఏమంటారు టీవీస్‌లో కనిపిస్తున్నాం మంచిగా. ఏదైనా ఊరెళ్ళినప్పుడు కూడా బాగా గుర్తుపడి ఫోటోస్ అవి దిగుతున్నారు కొత్తగా. చూద్దాం మరి 7 స్క్రీన్ కనపడతారా లేదా అని చూద్దాం. కానీ ఉంటది. ఆ టైం వస్తది. వచ్చినప్పుడు మనల్ని ప్రూవ్ చేసుకోవడం అనేది గొప్ప విషయం. అంతే. దాని గురించి మనం కష్టపడుతూ ఉండాలి. మనం బయట ఎంత వర్క్ చేస్తామో తెలియకుండా కూడా అంత వర్క్ చేసుకోవాలి మెంటల్‌గా గాని. డెఫినెట్‌గా అండి. జనరల్‌గా ఏంటంటే ఇండస్ట్రీలో ఉండడం అనేది ఆ పేరే చాలా బావుంటుంది వినడానికి సౌండ్స్ గుడ్ అన్నట్టు. ఎట్ ది సేమ్ టైమ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం అండ్ స్క్రీన్ పైన కనబడడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా మందికి. అలాంటి డే చాలా తొందరలో రావాలని ఎందుకంటే బుల్లితెరలో ఆల్రెడీ మీరు అలరిస్తున్నారు. అందులో డౌట్ లేదు. మీరు చెప్పినట్టే మంచి మంచి టీఆర్‌పీస్ వస్తున్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఫిల్మ్స్‌లో కూడా మీరు ముందు ముందు చాలా బిజీ అవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు స్టంట్ మ్యాన్‌గా మీరు ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలుసు. అలానే మూవీస్‌లో కూడా చాలా బిజీ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నవీన్ గారు. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్.